ఈ రోజు మన అంశం ఏంటంటే మన ప్రార్థనకు జవాబు ఎందుకు రాదు. మన అంశం ఈరోజు మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదు. ఒక మూల వాక్యం చదువుకున్నాం. యెషయా గ్రంథం 59:1. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కొరత కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చును, మీ పాపములు ఆయన ముఖములకు మీకు మరుగుపరచును. గనుక ఆయన ఆలకింపై ఉన్నాడు, మీ చేతులు ఆలకింపకున్నాడు అంటాడు. చాలు, ప్రార్థన చేసుకున్నాం. కృపా కనికరము కలిగిన పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడు, ఉదయకాల సమయంలో నా తండ్రి, ఈ వాక్య లేఖనాల ద్వారా మీరు మాతో ఏం మాట్లాడలేదు, సూటిగా తేలిగా స్పష్టంగా మాట్లాడండి. ఈ పరిశుద్ధాత్మ శక్తి ఈ స్థలంలో ఉంచి మీరు మాత్రమే మాట్లాడండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. మరి మన ప్రార్థనకు జవాబు రావట్లేదు అనేది మన అంశం. జవాబు రాకపోవడానికి మరి అనేక కారణాలు. ప్రార్థన అనేది ఒక ఆయుధము, మనకి ఇచ్చాడు. దాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రార్థన అనేది మన జీవితంలో ఒక క్రైస్తవ జీవితం. ప్రార్థన అనేది మన ఊపిరి ఆగిపోయినప్పుడే అది ఆగిపోవాలంటే. కానీ మన ప్రార్థన ఎప్పుడు కూడా సదాకాలము మనం ప్రార్థించే విధంగా ఉండాలి. మేలుని పొందుకునే బిడ్డలుగా ఉండాలి. అడుగుడి మీకు ఇవ్వబడునని దేవుడు అన్నాడు కాబట్టి తప్పకుండా, అంటే అనవసరమైనవి అడగడం కాదు, కానీ మరి మన ప్రతి సమస్యలు, మనకి ఇరుకులు, ఇబ్బందులు ప్రార్థన ద్వారానే జయము పొందాము. అనేక మంది మన పితరులు, బహుపెద్దలు అందరూ కూడా ప్రార్థన ద్వారా ఎన్నో విజయాలను సాధించినట్టుగా మనం చూస్తా ఉన్నాము. మేము కూడా అదే విధంగా మా దగ్గర కూడా ఈ రోజు వరకు ఆ రోజు ఉన్న దేవుడే ఈ రోజు మనతో ఉన్నాడు. తప్పకుండా ఇంకా ఎక్కువగా కార్యాలు చేసే దేవుడు ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు. అయితే ప్రార్థన ద్వారానే సాధించినాము, ప్రార్థన ద్వారానే బ్రతుకుతున్నాము. కానీ వేరే ఆప్షన్ లేదు, వేరే ఆధారం క్రైస్తవునికి లేదు. అయితే ఆ ప్రార్థన ఎందుకు పరములకు చేరటం లేదు, ఎందుకు మరి మనకు జవాబు రావట్లేదు, కొన్నిసార్లు జవాబు ప్రార్థన చేస్తుంది, జవాబు రాదు. ఎందుకు రావట్లేదు అనడానికి కొన్ని అంశాలు దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ కొన్ని అంశాలు మనం చూసుకుందాం. మొట్టమొదటి ఇప్పుడు మనం చదివినటువంటి లేఖన భాగంలో నుంచి మనం చదివాం కదా, స్పష్టంగా దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడంటే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చినాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచదు. కనుక ఆయన ఆలకింపకున్నాడు అంటే వినకున్నాడు, వినటం లేదు. ఎందుకు ప్రార్థన చేరట్లేదు అంటే మన పాపములు అంటే ఆయనకు అడ్డుగా వచ్చాయి, మన దోషములు, మన పాపములు ఆయనకు అడ్డుగా వచ్చాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చాలా మంది ఒక సమస్య వచ్చినప్పుడు చాలాగా మనం ప్రార్థన చేస్తాం కదా, కానీ ఒక వివేకం అనేది, ఒక జ్ఞానం అనేది మనకు ఉండాలి. ప్రార్థన పరమునకు చేరాలి, ప్రార్థనను దేవుడు యాక్సెప్ట్ చేయాలి అంటే తప్పకుండా మనం ఏం చేయాలంటే మరి మన పాపపు ఒప్పుకోలు ఖచ్చితంగా ఉండాలని ప్రభు మనవి చేస్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. గమనించండి. అందుకనే అంటున్నాడు, అందుకే ఆయన ఆలకింపకున్నాడు. పాపములు దేవునికి మరుగై ఉంటున్నాయి, అడ్డుగా వస్తున్నాయి. అందుకనే ఆయన ఆలకింపకున్నాడు అనేటువంటి మాటలు మనము చూస్తున్నాము. ప్రియమైన దేవుని అందుకే చూడండి, పాపముని క్షమించమని అడగాలి. మనం నెహెమ్యా గ్రంథంలో కూడా చూస్తాము. నెహెమ్యా యెరూషలేము ప్రాకారములు కూల్చబడ్డాయి అన్నప్పుడు ఆయన ఒకటే ఒక నెహెమ్యా, ఒక వ్యక్తి అనేక ప్రార్థనలు చేశాడు. చూడండి, నెహెమ్యా గ్రంథం 7-8 వచనాలు, 6వ వచనం చూడండి. నీ చెవికి నీ నేత్రము తెరిచి నీ సన్నిధిని దేవారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధం పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేను నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. చాలు. చూడండి, ఇక్కడ సూటిగా ఆయన ఒప్పుకుంటున్నాడు ప్రార్థన.
ఇది ఎలాంటి ప్రార్థన అంటే పాపపు ఒప్పుకోలు ప్రార్థన అనొచ్చుది. నెహమ్యా గారు చేసిన ప్రార్థన ఏమంటున్నాడంటే, నేను ఇశ్రాయేలు పక్షంగా నేను ప్రార్థన చేయుచున్నాను, వారి పాపములు నీకు విరోధంగా పాపం చేసి ఇశ్రాయేలు కుమారుల దోషం నేను ఒప్పుకుంటున్నాను. ఒకవేళ వాళ్ళు పాపం చేశారేమో, చేస్తే నేను వాళ్ళ తరఫున నేను ఒప్పుకుంటున్నానని చెప్తున్నాను. చూడండి ఎంత గొప్ప ప్రార్థన ఇది. ఇతరులు పాపం చేసినప్పుడు కూడా మన కుటుంబ సభ్యులు కానీ మన బిడ్డలు కానీ మన సంఘము కానీ ఒకవేళ పాపంలో పడి మనం కూడా వారి పక్షాన్ని విజ్ఞాపన చేయొచ్చు. పాపపు ఒప్పుకోలు ప్రార్థన మనం కూడా చేయొచ్చు. ప్రేమది నీ పాపంలే కాదు, నీ పితరుల పాపం, నీ యొక్క కుటుంబస్తుల యొక్క పాపం, అనేకుల యొక్క పాపం కొరకు మరి ప్రార్థన చేయొచ్చు. ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. చేసినప్పుడే నీ ప్రార్థన పరత్లకు పోతుంది. ప్రేమైన దేవుని బిడ్డ, పాపపు ఒప్పుకోలు కనుక లేకపోతే మనం ఎన్ని ప్రార్థనలు చేసినా మన ప్రార్థన పరమునకు చేరదంటే చేరదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఒకే నెహెమ్యా గ్రంథంలో ఒకటే అధ్యాయంలో ఎన్నో ప్రార్థనలు చేశాడు ఆయన. అది మనం మంచిగా తరచి చూస్తే కన్నీటి ప్రార్థన చేశాడు. అక్కడే కుప్పకూలిపోయి కన్నీటి ప్రార్థన చేశాడు. యెరూషలేము ప్రాకారాలు కూల్చబడ్డాయన్న అది టాపిక్ కాదు కానీ చెప్తాము. తర్వాత విజ్ఞాపన ప్రార్థన చేశాడు. తర్వాత ఒప్పుకోలు ప్రార్థన చేశాడు. ఉపవాస ప్రార్థన చేశాడు. ఇంత ప్రార్థనలు ఆయన నెహమ్యా చేసింది కాబట్టి రాజు యొక్క హృదయం కదిలించబడదు. మరి మన రాజు అయినటువంటి యేసయ్య, మన ప్రియుడైనటువంటి యేసయ్య మన రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన మనసును మనం గెలుచుకోవాలంటే, ఆయనను మనం ఇంప్రెస్ చేయాలంటే, మన సమస్యల్లో మన యొక్క బాధల్లో వేదనలు పరిష్కారం కావాలి అంటే తప్పకుండా మనం మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటంటే మన దోషములను మన పాపములను ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా మన ప్రార్థన పరమును చేయాలి. మన తల్లి మన ఇల్లు దాటదు, మన చర్చి దాటదు. అందుకనే మన జీవితంలో పాపము ఉంటే జవాబు రాదు. నెంబర్ 1 పాయింట్ రాసుకోండి. మన జీవితంలో పాపము ఉంటే మన ప్రార్థనకు జవాబు రాదు. రెండోది ఏంటంటే, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి నీవు అడిగినప్పుడు జవాబు రాదు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనవి అంటే దేవుడికి ఇష్టం లేనివి. దేవుడి చిత్తము నీ జీవితంలో ఒకటి ఉంటుంది. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన చిత్తము ఒకటి ఉంటుంది. దైవ చిత్తము అంటున్నారు. మనది ఒకటి ఉంటుంది, దేవుడిది ఒకటి ఉంటుంది. అయితే దేవుడి యొక్క చిత్తము నువ్వు వ్యతిరేకంగా నువ్వు ఒకవేళ ఏది అడిగినా కూడా అది జరగదు. దేవుడి చిత్తం ఏమై ఉన్నదో అదే జరుగుతుంది. కాబట్టి దైవ చిత్తము మనం అప్పగించుకోవాలి. ప్రభువా ఈ విషయంలో, ప్రభువా ఈ సమస్యలో, ప్రభువా మరి ఈ బాధలో నీ చిత్తం ఏమై ఉందని చెప్పి
తీసుకొని పో అంట. అంటే నన్ను తీసుకొని పో, నా ఆత్మను తీసుకొని పో, నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే అని చెప్పి ఆయన అడుగుతా ఉన్నాడు. ఏమైనా దేవుడు అంటే తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా మనం ఏది కూడా నీ చిత్తం, నీ ఇష్టం కదా. మనం ఏం చేస్తామంటే మనకు ఒక అందమైన రోడ్డు, అందమైనటువంటి ఒక మార్గం కనిపిస్తుంది మన జీవితంలో. మనం ముందుకెళ్ళడానికి ఆ మార్గాన్ని చూసి ఇదే దేవుని చిత్తమేమో, ఇదే మనమేమో, ఇదే చూపిస్తున్నాడేమో దేవుడు, తప్పకుండా దేవుని వ్యవహారం వెళ్ళొచ్చు అని చెప్పి ఇదే కావాలి ప్రభు నాకు. చాలా మంది అమ్మాయిలైనా సరే ఈ అమ్మాయి కావాలి ప్రభు. ఎందుకు అని అంటే ఆ అమ్మాయి మంచి జాబ్ చేస్తుంది, మంచిగా అందంగా ఉంది, ఈ అమ్మాయి కావాలంటే ప్రభు అంటాడు నీ 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 యొక్క జీవితంలో ఆ అమ్మాయి లేదు, నీ జీవితంలో ఆ అబ్బాయి లేడు, నీ జీవితంలో ఈ కార్యం ఇలా జరగాల్సింది కాదు, నా ఇష్టం ప్రకారం జరగాలి, నేను దానికి ఒక ప్లాన్ వేసుకున్నాను, దాని ప్రకారం జరగదు అని ప్రభు మనల్ని ఆపుతా ఉంటాడు. రమ్యమైనవి కంటికి అందమైనవి మనం కోరుకోవడంలో దేవుని చిత్తం కానే కాదని, నీకు నచ్చిన మార్గంలో, నీకు నచ్చిన రూట్లో వెళ్ళడం అది దేవుని చిత్తము కాదని దేవుడు స్పష్టంగా మనకు చేస్తాడు. మరి ఎలాంటి దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలంటే ఆయనను అడగాలి, అడగాలి. యెహోషాపాతు 3 దేశాల వాళ్ళు యుద్ధానికి వచ్చారు. వచ్చినప్పుడు తను ఒక రాజే, మంచి సైన్యాన్ని దింపొచ్చు, ఇతర మరి దేశాల నుంచి కూడా పలుకుబడితో మరి చాలా అనేక మంది దింపొచ్చు, అనేక కార్యాలు చేయొచ్చు రాజుగారు. కానీ ఆయన దైవ చిత్తాన్ని కోరుకున్నాడు. మనసు తెలుపుకొని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొన్ని బయలుపరిచాడు. ఉపవాసం ప్రార్థన చేశాడు. ఏం బయలుపరిచాడు? మీరు వెళ్ళండి, గాయకులను తీసుకొని, సేవకులను తీసుకొని ముందుకెళ్ళండి. మరి మీరు వెళ్తే యుద్ధం యెహోవాదే, మీరు దానం చేయండి. చెప్పింది చెప్పినట్టుగా చేశారు. అద్భుతమైనటువంటి విజయాన్ని యుద్ధం చేయకుండానే మరి సాధించారు. ప్రేమను దేవుడున్నారా, చరిత్ర అంతా మనకు తెలుసు. అదేవిధంగా దేవుని చిత్తానికి వ్యతిరేకమైనది నువ్వు అడిగినప్పుడు మాత్రం జవాబు రాదు. ఎందుకు రావట్లేదని మనం అనుకుంటాం, కానీ అది దేవుని చిత్తానికి అది వ్యతిరేకమైనటువంటిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది కనిపించినవన్నీ కూడా దూరపు కొండలు నునుపు అన్నట్టుగా మనకు కనిపించినవన్నీ కూడా మంచివే అని మనం అనుకుంటాం. కానీ దేవుడు మనకంటే ముందే అన్ని మన జీవితంలో ఏది మంచి ఏది చెడు అన్ని కూడా ఆయన సిద్ధపరిచి పెడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా కొన్నిసార్లు మొక్క ఒకటి ఎదగాలంటే పక్కన ఉన్నటువంటి కలుపు మొక్కలన్నిటిని పీకి పడేస్తాం. ఎందుకంటే ఎదుగుదల ఆగిపోతుంది. మరి ఈ పక్కన పిచ్చి పిచ్చి మొక్కలన్నీ తీసేయాలంటే జీవితంలో కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, పిచ్చి పిచ్చి అన్ని తీసేస్తాడు కొన్నిసార్లు తీసేస్తాడు. ఆయనకు వ్యతిరేకంగా ఉండేవి తీసేస్తాడు. ఆయనకు వ్యతిరేకమైన కార్యాలన్నిటిని ఆపేస్తాడు. ఆపేసి ఆయన చిత్త ప్రకారమే జరుగుతుంది. ఉదాహరణకి యోసేపు గారు జైల్లో ఉన్నారు. ఎన్నో తన జీవితంలో భూకంపం లాంటి సమస్యలు ఒకటి తర్వాత ఒకటి, గుంటలో నుంచి సంతలోకి, సంతలో నుంచి పోతిఫర్ ఇంటికి, పోతిఫర్ ఇంట్లో నుంచి జైలుకి, జైల్లో మరి భూకంపం ఎంత ఏడ్చాడు, ఎంత బాధపడ్డాడు. మనం ఊహించుకున్నట్లయితే మన తండ్రి ఇంటికి వెళ్ళాలని, మన అన్నలను చూడాలని, సరే కనీసం అన్నలను చూడాలని ఉందో లేదో తెలియదు, కానీ తండ్రినన్నా కలుసుకోవాలి, నేను బతుకున్నానని మా డాడీకి చెప్పాలి, మా అన్నదమ్ములకు తెలియాలి అని ఎంతగా బాధపడ్డాడు. కానీ దేవుని చిత్తం, ఈయన వెళ్ళడం దేవుని చిత్తం కాదు, వాళ్ళు రావడం దేవుని చిత్తం. అందుకనే ఐగుప్తు దేశానికి ప్రధానిని చేసిన తర్వాత వాళ్ళ అన్నలు యేసుని దగ్గరికి వచ్చారు. ప్రియమైన దేవుని అంటే నిన్ను ఒక ఉన్నత స్థితిలో ఎదిగించడానికి ప్రభు కొన్నిసార్లు మరి నిన్ను నల్లగొట్టడానికి ఆయనకు ఇష్టమైనటువంటి ఉన్నత స్థితిలో పెట్టాలి. అంటే మనం ఆ యోసేపు వెళ్ళడం దేవుని చిత్తం కాదు. యోసేపు వెళ్తే అంతగా కాదు, నేనున్నాను అన్నయ్య, నేను బతికే ఉన్నాను, నాన్న నేను బతికే ఉన్నాను అని చెప్పి వెళ్తే అంతగా కాదు. కానీ ఒక ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు మరి వాళ్ళ అన్నలు వచ్చి సాగిలపడ్డారు. అతని దర్శనం కళ 11 మందిని సాగిలపడ్డట్టుగా వచ్చినటువంటి దర్శనం నెరవేరింది. దేవుని బిడ్డలారా, అంటే మన జీవితంలో కూడా దేవుని యొక్క దర్శనం కళలు నెరవేరాలి అంటే మాత్రం కొంత సమయం వెయిట్ చేయాలి. అందుకని దేవుడి చిత్తానికి వ్యతిరేకమైనవి మనం ఏమి కాకూడదు, అది జరగదు. కాబట్టి రెండో పాయింట్ ఏంటిది? దేవుడి చిత్తానికి వ్యతిరేకమైనవి నీవు అడిగినప్పుడు జవాబు రాదు. మూడోది ఏంటంటే ఉద్రేకంతో చేసిన ప్రార్థన కూడా జవాబు రాదు.
ఏంటండి? ఆవేశంలో కొన్ని ప్రార్థనలు చేస్తాం మనం. అవునా? అవునండి. ఆవేశంలో చేస్తాం కొన్ని ప్రార్థన. ఒక ప్రార్థన చేస్తాం. ఒక ఆమె చేస్తూ ఉంటే మన మధ్య వాళ్ళని అందరినీ లయపరచండి, వాళ్ళని అందరినీ నాశనం చేయండి శత్రువుల విషయం. అంటే అది ప్రార్థన కాదు. ఎందుకంటే శత్రువును ప్రేమించినటువంటి దేవుడు పెట్టారు. ఒకవేళ దేవుడే మనకు ఆ ప్రార్థన ఇస్తే మొదటి ప్రార్థన చేశాడు. మొదటి ప్రార్థన, తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరేరు కనుక క్షమించమని అన్నాడు, నాశనం చేయమని ఎక్కడ అనలేదు. అంటే ఉద్రేకమైనటువంటి ప్రార్థన, ఉద్రేకం బాగా భావోద్రేకాలకు గురైపోయి మనం ప్రార్థన చేస్తే అధిక జవాబు రాదు. ఉదాహరణకి ఇప్పుడు మనం కూడా కొన్నిసార్లు చేస్తుంటాం. ఇక్కడ ఎలీషా ప్రార్థన చేస్తాం. చూడండి, మొదటి రాజులు 19:4 చదువుతాం ఒకసారి. మొదటి రాజులు 19:4 తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక గదిరీ వృక్షంలో కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువవాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేసెను. ప్రాణం తీసుకోయ్యా నా వల్ల కాదని ప్రార్థన చేశాడు. ఒక దైవ సేవకుడు, ఒక దైవ సేవకురాలు ఎంత వేదన, ఎంత బాధ, ఎంత శ్రమ, ఒక విశ్వాస ఎంత శ్రమ కలిగితే నన్ను తీసుకుపో అని ఆలోచించాను. ప్రాణం మీద తీపి ఎవరికైనా ఉంటుంది. చూసి ప్రాణం పోగొట్టుకోవాలని ఎవరు అనుకోరు. ఆ దాంట్లో పాము వస్తుందంటే ఇంత దూరం నుంచి అవునా? మరి వర్షాలు వచ్చి మునిగిపోతామంటే ఎక్కడెక్కడ వెళ్ళాలి, ఎలా మనం కాపాడుకోవాలని చెప్పి ఆలోచన చేస్తాం. అలాంటి సందర్భాలలో మరి ఈయన ఆలోచన ఎట్లా ఉందంటే, ఆయన మరి నన్ను తీసుకొని పో అని ప్రార్థన చేశాడు ఎలీషా. ప్రియమైన దేవుడు, ఎంత అలసిపోయాడో జీవితం, ఎంతో వేదన చెందాడు, ఎంతో చికాకు చెందాడు. నేను కూడా చేశాను చాలాసార్లు. నేను కూడా అనేక సార్లు ఏడ్చి ప్రార్థన చేసి నన్ను తీసుకో ప్రభువా, నీ చిత్తమైతే, లేదా నాకు నన్ను విడుదల చేయి నా సమస్యల నుంచి. ఒక మాట అడిగేదాన్ని, మన్ను నేను స్తుతిస్తున్నా నేను బ్రతికి ఉంటే నీ నామాన్ని మహిమపరుస్తాను. మన్ను నేను స్తుతించను కదా, మా వల్ల నీకేంటి లాభం? నీకు లాభము కలగాలి అంటే మాకు ఎందుకు ఈ అవస్థలు అని చెప్పి అనేక సార్లు కొట్లాడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మాటను బయలుపరిచాడు నాకు. ద్వితీయోపదేశ కాండం 4:31 మాట్లాడాడు. ఏమని అంటే, నిన్ను నాశనం చేయను, నిన్ను విడువను, నిన్ను నాశనం చేయను అని చెప్పి. అంటే నీ పతనాన్ని నేను కోరుకోవట్లేదు అని అడిగాడు. చూడండి ఆ ద్వితీయోపదేశ కాండం 4:31. ఈ దేవుడని యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విప్పడు, నిన్ను నాశనము చేయడు, తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన మరిచిపోడు. నిన్ను మర్చిపోడు, నీ చేయి విడువడు, నిన్ను నాశనం చేయడు. ఎందుకు సస్తాను? నీకెందుకు ఈ మాట వస్తుంది అన్నట్టుగా నన్ను వాక్యం ద్వారా హెచ్చరించు. అప్పుడు నేను ఎంతో బాధపడ్డాను. అవును ప్రభా, ఈ శ్రమను తట్టుకోలేక, శోధన తట్టుకోలేక నేను ప్రార్థన చేశాను. కానీ చేయగానే మనం ఓకే, మనం తీసుకోపో అనగానే ఆపిన అన్నాడు అనుకో దేవుడు.
కష్టకాలంలో నాకు సహాయం చేయతండి. ఇదే మన ప్రార్థన. తీసుకోపోమని ప్రార్థన చేయండి. అయితే ఎలీషా ప్రార్థన కూడా అదే చేశాడు. నేనే కాదు, ఎలీషా కూడా చేశాడని తర్వాత వాక్యం ద్వారా నేను హెచ్చరించబడ్డా. ఎలీషా చేసినప్పుడు చేసి అలసిపోయి బద్రి వృక్షం దగ్గర పడుకుంటే దేవదూత వచ్చి ఆహారం తీసుకొస్తాడు. నీళ్ళు రొట్టె తీసుకొని వచ్చి ఇది తిని ముందుకు సాగు, ఇక ప్రయాణం చేయి, బలం తెచ్చుకో, నువ్వు చాలా మంది నువ్వు చేయాల్సిన పని ఇప్పుడే చేస్తా అంటున్నావు అని చెప్పి హెచ్చరించింది. ప్రియమైన వచ్చే చదువుతాం మొదటి రాసిన పత్రిక తర్వాత చదువు. నా ప్రయాణం చాలా ఉంది, నీకు ముందు ప్రయాణం అంటే నీ జీవితంలో ఇంకా నువ్వు చాలా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితులు ఉన్నాయి, నీకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, కొన్ని అనేకమైనవి నీకు ఉన్నాయి. కాబట్టి నువ్వు నేను తీసుకుపోవడానికి నా ఇష్టం కాదు, నువ్వు బలం తెచ్చుకో, ఈ ఆహారం తిను. ఈ ఆహారం ఏ ఆహారం శరీరం అక్కడ మనకు వాక్యం చదవాలి, కష్టకాలంలో వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, దైవ సేవకుల ద్వారా ప్రార్థన చేయించుకోవాలి, దైవ సేవకుల ద్వారా మాట్లాడాలి. కొన్ని సమస్యలకు మరి పరిష్కారం, కొంత మనసుకు ఊరట కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మేము దైవ సేవకులమే, ఎంతో మందికి బోధిస్తూ ఉంటాం, ఎన్నో చేస్తాం, కానీ మాకు బాధలు మాతోటి దైవ సేవకులకు ప్రార్థన చేసుకుంటాం. కొన్ని సందర్భాలు వాళ్ళ మాటలతో ఓదార్పు పొందుతాం. ఎందుకంటే ఒకరినొకరు గుర్తుకోవడం, ఓదార్చుకోవడం, ప్రార్థన చేయడం దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యత. ప్రియమైన దేవుడు, అందుకని ఉద్రేకంతో చేసినటువంటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. కోపంతో నన్ను తీసుకో, లేకపోతే వాళ్ళని నాశనం చేయి, వీళ్ళని నాశనం చేయి, ఇంకేమైనా సరే ఉద్రేకంతో కోపంతో చేసిన ప్రార్థన జవాబు రాదంటే రాదని ప్రభు వాక్యం సెలవిస్తుంది. యోబు గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం సెలవిస్తుంది. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలన చేయును గాక. యోబు గారు అంటున్నారు, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక అంటున్నాడు. నలుపును గాక అంటే నలుపుతూనే ఉన్నప్పటికీ అప్పటికి యోబుడు ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు ఉన్నాడు, అయినా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? ఆయన ఇష్ట ప్రకారంగా నన్ను నలుపును గాక, నన్ను నిర్మూలము చేయును గాక అని ప్రార్థన. ఇది కూడా ఉద్రేకంతో కూడిన ప్రార్థన. చూడండి, ఇది కూడా కోపంతో ఆవేశంతో చేస్తున్న ప్రార్థన. యోబు గారు ఏమంటున్నాడు తెలుసా? ఆయన నన్ను నిర్మూలము చేయును గాక అన్నాడు. దేవుడికి అప్పుడు అనిపిస్తా ఉంటుంది, ఏమని ఎంత పెద్ద మాట, ఎంత పెద్ద ప్రార్థన చేస్తున్నాడు, ఎంత నిజంగా చేస్తున్నాడు, ఎంత నన్ను ఒక చీప్గా చూస్తున్నానని దేవుడు బాధపడ్డాడేమో. యోబు ప్రార్థన చేశాడు. యోబు అంటున్న మాట అదే ఉంది కదా, దేవుడు తన ఇష్టానుసారంగా నన్ను నలుపును గాక. అది బాగా ఉంది. కింద అంటున్నాడు, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయను గాక, అంటే నన్ను చంపేసేది గాక అంటే అప్పుడు దేవుడు నవ్వుకున్నాడు, కోప్పడ్డాడు. ఆయన సిచ్యువేషన్ ఎలా ఉందో, కానీ దేవుడు అనుకుంటుండొచ్చు, లేదు బిడ్డ, నిన్ను రెండింతల ఆశీర్వాదంలోకి తీసుకురావడానికి నేను నలుపుతా ఉన్నాను, శ్రమలు నీకు వస్తా ఉన్నాయి అని చెప్పి చెప్పొచ్చు. దేవుడు అనుకోవచ్చు. అలాగే రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఆశీర్వాదం రావాలంటే మామూలుగా రాదు. మామూలుగా మనం అనేక ముందు నిలబడి సాక్ష్యం ఇవ్వాలంటే మామూలుగా కాదు. ఒక రేంజ్ లో నలుపబడి ఇక ఈ బతకొద్దు అన్నంత అసహ్యకరమైనటువంటి జీవితం మనకున్నప్పుడు దేవుడి యొక్క మేలులను మనం చూస్తాము. ఏమైనా దేవుని బిడ్డలారా, ఇది నేను సొంతంగా అనుభవపూర్వకంగా చూస్తా ఉన్నాను. ఎందుకంటే ఉద్రేకంతో అనేక సార్లు నేను కూడా ప్రార్థన చేసి తీసుకోవాలి, కానీ తీసుకోలేదు. వాక్యాల ద్వారా మాట్లాడాను అనేక సార్లు. నేను విడువను నాశనం చేయడానికి మాట్లాడాను. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎవరమైనా అలాంటి ప్రార్థన చేస్తాం. ఎందుకంటే కొద్దిగా మానవులం కాబట్టి మనకు ఒక ఉద్రేకం అనేది
ప్రార్థన వెనుకాల ఉన్న ఉద్దేశం ఏంటి? ఉద్దేశాన్ని ఇప్పుడు సుంకరి ప్రార్థన చేశాడు, పరిసయ్యుడు కూడా ప్రార్థన చేశాడు. సుంకరి ఏమో తగ్గించుకొని అయ్యా నేను ప్రార్థన అనుకున్నాడు, పరిసయ్యుడేమో నేను వాళ్ళలాగా లేను వీళ్ళలాగా లేను అని దురుద్దేశంతో ప్రార్థన చేశాడు. కానీ పరిసయ్యుడి ప్రార్థన అంగీకరించబడింది. అందుకనే మీ మనసులో ఒక దురుద్దేశం, అవునా, ఇప్పుడు ఉదాహరణకి ఒక సమస్య ఉంది అనుకోండి, నా జీవితంలోనే వస్తుంది. ఏంటిది ఆ సమస్య అంటే కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని సమస్యలు. ఈ సమస్య పోతే నువ్వు ఏం చేస్తావని, ఏం చేద్దాం అనుకుంటున్నావని ఒకవేళ దేవుడే సమస్యలన్నీ పోతే హాయిగా హ్యాపీగా ఏసీ రూమ్ లో మంచం మీద పడుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నానంటే మాత్రం దేవుడు నా కార్యం నిర్వహించు. ఎందుకంటే అయ్యా ఈ సమస్యలు నీ సేవకు అడ్డంగా వస్తున్నాయి, నీ సేవలో ఇవి వ్యతిరేకంగా ఉంటున్నాయి, నీ సేవకురాలకి ఇవి అడ్డుగా వస్తున్నాయి, నీ సేవ చేయడానికి ఇవి చాలా ఆటంకపరుస్తున్నాయి. కాబట్టి ఇవి తీసేస్తే నీ సేవ చేస్తాను, ఇంకా ఎక్కువ చేస్తాను, ఇంకెక్కువ నీ నామం ప్రకటిస్తానని నేను చెప్పినప్పుడు నా ప్రార్థన అంగీకరిస్తాను. కానీ ఈ సమస్యలన్నీ తీసేస్తే నేను హ్యాపీగా టూర్లు తిరుగుతూ ఉంటాను, నేను హ్యాపీగా ఉంటానని నీ ఉద్దేశం ఒకవేళ ఉంటే మాత్రం దేవుడు ఆ ప్రార్థన వినడు. నీ పర్పస్ ఏంటిది, నువ్వు దేనికి అడుగుతున్నావు కూడా ఆయన చూస్తాడు. అందుకనే నీ ఉద్దేశం మంచిదైతే తప్పకుండా ప్రార్థన అంగీకరిస్తాడు. దేవుడు బిడ్డలారా, ఉద్దేశం మంచిదే ఉండాలి. కాబట్టి 4వ పాయింట్ ఏంటంటే ప్రార్థన వెనుక ఉన్న ఉద్దేశంతో దేవుడు చూస్తాడు. కాబట్టి దురుద్దేశంలో ప్రార్థన చేస్తే జవాబు రాదు. ఐదవది మనం గమనించినట్లయితే పెదవుల ప్రార్థన కూడా జవాబు రాదు. పెదవుల ప్రార్థన చేస్తారు చాలా మంది. పెదవుల ప్రార్థన అంటే లోతులో నుంచి రాదు, హృదయ లోతులో నుంచి రాదు. చూడండి వాక్యం యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ఎవరైనా చదవండి. ఉన్నారా జూమ్లో? 29:13 అండి. 29:13. సంధ్యమ్మ గారే చదవాలా, వేరే వాళ్ళు చదవరా? ప్రభు ఇలాంటి సెలవిచ్చి ఉన్నాడు, నా ప్రజలు నొప్పి మాటతో నా ఎదురుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గంటలుచున్నారు గాని తమ హృదయంలో నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. వారు నా చూపు బయలు అది పెదవులతోనే నన్ను గనపరుస్తున్నారు, ముఖస్తుతి చేస్తున్నారు, కానీ హృదయంలో నన్ను చెప్పుకోవట్లేదని ప్రభు బాధపడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన ఎలా ఉండాలంటే హృదయ లోతుల్లో నుంచి అన్నిటి దారులుగా ప్రవహిస్తా ఉంటావు. హృదయ లోతుల నుంచి నువ్వు ఒక తండ్రి నీతో ఒక బిడ్డ కొట్లాడినట్టు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నావు. తప్పకుండా దేవుడు ప్రార్థన వింటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే పెదవుల ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడంటే ఇవ్వడు. 6వ పాయింట్, లాస్ట్ది వెరీ ఇంపార్టెంట్. ఏంటంటే నీకున్న శ్రమ దేవుని ప్రణాళికలో భాగమైతే నీకు జవాబు రాదు. ఒకవేళ ఇప్పుడు నీకున్న శ్రమ, ఇప్పుడు ఏ శ్రమలోనైతే మనం ఉన్నామో, అందరికీ శ్రమలు ఒక రకంగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటాయి, ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది. అయితే ఇప్పుడు నీకున్న ప్రెసెంట్ శ్రమ ఒకవేళ దేవుని చిత్తంలో అది ఒక భాగమైతే, దేవుని ప్రణాళికలో ఒక భాగం. ఇప్పుడు యోసేపు గుంటలో పడడం, గుంటలో నుంచి సంతలోకి రావడం, సంతలో నుంచి జైలుకి రావడం, ఇవన్నీ దేవుని యొక్క ప్రణాళిక భాగం. దావీదు గొర్రెల కాపరిగా ఉండడం, గొర్రెలు కాయడం, ఇవన్నీ దేవుని యొక్క భాగమే, దేవుని చిత్తమే, ఆయన ప్రణాళికలో ఒక భాగం. మరి నిన్ను కూడా దేవుడు కొన్ని సమస్యల గుండా తీసుకెళ్తున్నాడంటే అది ఒక స్కిట్, అంటే ఆ యొక్క శ్రమలలో నలపడానికి నేను అది ఒక భాగం అయితే నువ్వు చేస్తే తీసే పెట్టుకోవాలి. నిజంగా ప్రియమైన దేవుడు, యోగు ఉదాహరణకి, యోగుకు తెలుసా దేవుడు అనుమతించాడు శ్రమలను, తెలుసా? చెప్తారు ఎవరైనా ఆన్సర్? యోగు గ్రంథం గురించి తెలుసు కదా? తెలియదండి, యోగు గారికి తెలియదు. శ్రమ దేవుడే. తెలియదండి. తెలియదు కాబట్టి అనేక రకాలుగా మాట్లాడాడు. కొన్ని అధ్యాయాలు అంటాడు, నేను పుట్టకుంటేనే బాగుంది, నా తల్లి గర్భంలోనే చచ్చిపోతే బాగుంది. మనం చదివిన దాంట్లో కూడా అన్నాడు కదా, తెలిసాక నన్ను దేవుళ్ళని చేస్తే బాగుంది అంటే తెలియకుండానే అన్ని శ్రమలు అనుకుంటాం. ఎందుకు అది జరిగిన యోగు అంటే ఇష్టం లేదు.
శోధన ఏంది? అన్ని రకాలుగా బాగానే ఉంది. నేను కూడా అనుకుంటాను చాలా సందర్భాలు, అన్నిట్లో నేను ఫస్టే, అన్నిట్లో కూడా విన్ను, అన్నిట్లో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. చక్కటి బిడ్డలు, చక్కటి కుటుంబం, చక్కటి సంఘము, చక్కటి పేరు ప్రతిష్టలను ఇచ్చావు ప్రభు. ఎందుకు ఈ ఆర్థిక సమస్యలు, ఎందుకు ఈ శ్రమల శోధనలు అనేవి? ఇది ఒక స్క్రిప్ట్, ఒక భాగం. దేవుడు ప్రతి నా పట్ల ఒక భాగం దీంట్లో నలపాలనుకుంటున్నాడు, నలుపుతాడు. అందుకనే ఈ వాక్యం చదివినప్పుడు బోధిస్తా ఉన్నది పైకి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది మన శ్రమలు ఒక భాగం దేవుని ప్రణాళికలు. అందుకనే అవి పోవు, మనం ప్రార్థన చేస్తాం, పోయేటప్పుడే పోతాయి. ప్రియమైన దేవుడు, శద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు ముగ్గురు కూడా దైవ భక్తులే. కొమ్మకు మొక్కమని చెప్పి రాజుని ఎదిరించిన వ్యక్తులు వాళ్ళు. వాళ్ళ విశ్వాసం కానీ మరి వాడు అగ్ని ఉన్నప్పుడు పడేలాగా చూసింది. అది రెండో జీవితంలో పడ్డ తర్వాత 4 మరి అంతకుముందే కాపాడొచ్చుగా, అగ్నిగుండంలో పడకుంటే వాళ్ళని రక్షించచ్చు, అగ్ని ఆర్పొచ్చుగా. నేను శక్తి లేదా? సైతాన్ అడుగుతుంది కదా, నీకు గనుక శక్తి ఉంటే ఈ రాళ్ళను బిడ్డలు చేయి, ఇక్కడి నుంచి దులుపు అని చెప్పి ఉన్నత స్థలం మీద నిలబెట్టి ఈ రాజ్యాన్ని నీకు ఇస్తానని ఎలా చెప్తుంది? ఈ లోకంలో మనల్ని అట్లా అంటది. ఏమంటదంటే మీరు క్రైస్తవులే కదా, మీరు దేవుడి పిల్లలే కదా, ఆ శ్రమ రాకముందుకే ఎందుకు కాపాడలేదు? శ్రమ అనుభవిస్తే కాపాడబడిపోవాలి అని అనేక మంది క్వశ్చన్స్ వేస్తారు. బైబిల్లో ఉందామా చూడండి ఏమని, నీతిమంతుడికి కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటిలో నుంచి కూడా తప్పిస్తాడు 100%. అది ఉంది జవాబు. కాబట్టి శ్రమ రాకముందు తప్పించడము గొప్పతనం కాదు, శ్రమ విలువ తెలియాలి మనకు. దేవునికి మనం కూడా దగ్గర అవ్వాలి, దేవుని యొక్క శక్తిని మనం చూడాలి. అందుకే లాస్ట్ చనిపోయేటప్పుడు కూడా యేసుప్రభువారు ఇంకా 2 రోజులు అక్కడే ఉన్నాడు. పూర్తిగా చనిపోయి కంప్లీట్ గా సమాధి చేయబడి 4వ రోజు వెళ్ళాడు అక్కడికి. ఎందుకంటే ఒకవేళ చనిపోయిన కొద్దిసేపటికి లేపిన డౌట్ వచ్చేదాన్ని, ఏమని అస్సలు ఈయన చనిపోయాడో లేదో, ఈయన వచ్చి ఏదో పెద్ద చేసినట్టు లేపాడు అనుకునేవాళ్ళు. కానీ అలా కాదు, యేసుప్రభు 4 రోజులు సమాధి చేయబడిన తర్వాత వెళ్ళి లేపాడు. అది అద్భుతం. లేట్ వచ్చిన మన దేవుడు లేటెస్ట్ కార్యాలు చేస్తాడు. ప్రేమలో నేను ఆ జీవితంలో కూడా ఒక ప్రణాళికతో మన శ్రమలు నడుస్తూ ఉన్నాయి. శ్రమల సీజన్లో మనం ఉన్నాము, కానీ ప్రభువు యొక్క ప్రణాళిక మన పట్ల ఎప్పుడైనా నడుస్తున్నాడు, తప్పకుండా విడుదల చేస్తాడు. శద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళ ఒక వెంట్రుక కాలకుండా అగ్నిగుండంలో పడ్డ తర్వాత కూడా కాపాడగల సమర్థుడు మన దేవుడు. పీకల దాకా మునిగిపోయినా కూడా లేవనెత్తగల సమర్థుడు మన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి ఒక పరిష్కారం ఉంటుంది తప్పకుండా. దానికి ఒక సిచ్యువేషన్ కి దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అది దేవుడి దగ్గర ఉంటుంది. అది మనకి తెలియదు. రేపేం జరగబోతుంది, మనం ఎంత హ్యాపీ ఉంటామో కదా, రేపేం జరగబోతుంది ఈ రోజు తెలిస్తే ఎంత హ్యాపీ ఉంటాం. లేకపోతే కొన్ని సందర్భాలు రేపు చనిపోబోతున్నాం ఎంత భయం వేస్తున్నాం. కానీ అవేమీ తెలియదు. ఆయన చేతుల్లో ప్లాన్ మనము బొమ్మల్లాగా ఆడాల్సిందే. ఆయన ఆటలో మనం ఒక భాగం. అందుకనే మన ప్రణాళికలో మనకున్న శ్రమ ఒక భాగం అయితే తప్పకుండా మనం అనుభవించాలి. జవాబు రాదు, ఎందుకంటే అదంతా శ్రమ పడాలి, నువ్వు నలుగురు పడాలి, చివరికి నీకు ఆశీర్వాదం రావాలి. నిన్నందరూ దూషించాలి, నిన్నందరూ వ్యతిరేకించాలి, నీకు అవమానాలు కూడా రావాలి. మనమే ఇట్లా ప్రార్థన చేస్తాం, నీ బిడ్డలు అవమానపడుతుంది, అవమానపడ్డట్టే కదా ప్రభా, నీ బిడ్డ పరువు పోతే నీ పరువు పోయినట్టే కదా ప్రభా, నీ సేవకులు కదా నాయన, నీ విశ్వాసులు కదా నాయన అని మనం ప్రార్థిస్తాం. నువ్వు అమ్మ శ్రమలు అవమానాలు పొందితేనే నాకు అది నా ప్రణాళికలో ఒక భాగం ఉంది. అదొక స్క్రిప్ట్, నీకు తెలియదు, నువ్వు అనుభవించాలి శ్రమ, అవమానం, నింద అని చెప్పి ప్రభు అనుకుంటా నవ్వుతా ఉంటాడు. టైం ఒకటి వస్తుంది, టైం వచ్చినప్పుడు మనల్ని పైకి లేపుతాడు. కాబట్టి అప్పటిదాకా మన ప్రార్థన వినండి. 7-6 అంశాలు తెచ్చుకున్నాం, చక్కటి అంశాలు. చెప్పండి ఒక్కొక్కటి. మొదటిది మన దోషములు మన పాపములు ఆయనకు అడ్డంగా వచ్చినవి కనుక మన ప్రార్థన ఆలకించడండి. సంధ్యామ్మగారిని అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. ప్రతి విషయంలో ఆ అమ్మగారు ఒకటే ఆన్సర్ చెప్తా ఉన్నారు. మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు మరి? వింటున్నారా, నిద్రపోతున్నారు? వాక్యం సరోజిని గారు సరోజిని రాలేదు. సరోజిని ఉంటే ఆవిడ కూడా బాగా చెప్పారు. అవును. 2వ వచనము, 2వ పాయింట్, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థన చేస్తే దానికి సమాధానం రాదు.
ఉద్రేకంతో చేసే ప్రార్థన కూడా సమాధానం రాదండి. సమాధానం రాదు. నాలుగవది, దురుద్దేశంతో చేసే ప్రార్థనకి సమాధానం రాదు. 5, పెదవుల నుండి వచ్చే ప్రార్థన కూడా సమాధానం రాదు. 6, నీకున్న సమస్య దేవునికి చిత్తంలో ఒక భాగమైతే నువ్వు చేసే ప్రార్థనకు సమాధానం రాదు. నువ్వు చేసే ప్రార్థనకు సమాధానము రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ 6 పాయింట్లు దేవుడు మన జీవితంలో మంచి మన కనులు తెరిచాడు. ఎందుకు ప్రార్థన ఈ మాటలు దేవుడు మన వెనుకలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమె రేఖలో చక్కటి వాక్యం చెప్పిన అమ్మగారు వందనాలండి. మరి ప్రార్థన మన జీవితంలో ఎందుకు మన ప్రార్థనకు ఎందుకు జవాబు రావడం లేదు అన్న అంశాన్ని తీసుకుని మొదటగా ఆ అంశంలో కొన్ని 6 పాయింట్లు మనకు వివరించారు. మన దోషములు, మన పాపములు ఆయనకు అడ్డంగా వచ్చినట్టు మన ప్రార్థన సన్నిధికి చేరడానికి, అలాగే మన చిత్తానికి వ్యతిరేకంగా ఆయన చిత్తానికి మన వ్యతిరేకంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన కూడా ఆయన సన్నిధికి చేరదని, ఉద్రేకంతో చేసే ప్రార్థన కూడా ఆయన సన్నిధికి చేరదని, దురుద్దేశంతో చేసే ప్రార్థన కూడా ఆయన సన్నిధికి చేరదని, అలాగే పెదవాళ్ళ నుండి మనసుతో కాకుండా గుర్తుపెట్టి పెదాల నుంచి చేసే ప్రార్థన కూడా ఆయనకు సన్నిధికి చేరదని, మరి ఆయన చిత్తాన్ని ఒక భాగమైన చేసిన ప్రార్థన కూడా సమాధానం రాదని చక్కగా మరి ఆయన పాయింట్స్ అక్కడ అమ్మగారు పొందనాలండి. వాక్యాన్ని మొత్తం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన గ్రేటం గారు సిలువ మీద యేసయ్య కనులు మూలు వేళ, సమాధులే తన కనులు తొరిచి చూసు వేళ. సిలువ మీద యేసయ్య కనులు మూలు వేళ, సమాధులే తన కనులు తెరుచు చూసు నేల. సజీవులైరి చాలా అవని అంతా ఆయనదే, అయినా స్థలమేది అవని అంతా ఆయనదే, అయినా స్థలమేది. అందరికీ హృదయముంది, యేసుకు చోటేది. అందరికీ హృదయముంది, యేసుకు చోటేది, యేసుకు చోటేది. అవని అంతా ఆయనదే, అయినా స్థలమేది. అవని అంతా ఆయనదే, అయినా స్థలమేది. నిజమే, ఈరోజు చాలా మంచి అంశాలు అమ్మగారి ద్వారా నేర్చుకున్నాము. ఆ అంశాలను బట్టి మనము ప్రార్థనలో ఉందాము. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదాలకు వేలాది కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభా, నిజమే నా తండ్రి, మా దోషము మా పాపాలు అడ్డుగా ఉంటే ప్రభా జవాబు రాదు. ఆయన మేమెంతో స్పష్టముగా ఈరోజు తెలుసుకున్నాము. దేవానికి కృతజ్ఞతాస్తుతులు నా నాయన. అయా, నీ చిత్తానికి వ్యతిరేకంగా మేము ఏది అడిగినా ప్రార్థించినా జవాబు రాదు. దేవానికి స్తోత్రాలు, స్తోత్రములు తండ్రి. నిజమే నా దేవా, నా చిత్తానుసారంగా మీరు ఏది నన్ను అడిగినను మీ మనవులను నేను ఆలకిస్తాను అన్నారు ప్రభా. మరి నీ చిత్తానికి మేము వ్యతిరేకంగా ఏది చేసినా అది జరగదని మీరు స్పష్టంగా మాతో మాట్లాడినటువంటి దేవుడు తండ్రి, నీకు కృతజ్ఞతాస్తుతులు ప్రభా. నిజమే అమ్మగారు అన్నట్లు ప్రభా, ఉద్రేకంతో నిజంగా ఆ మనుషులంతా నాశనమైపోవాలి, వాళ్ళకి అది ఏది జరగకూడదని ఒక్కొక్కసారి తెలియకుండా లోకంలో జీవిస్తూ ఉన్నాము కనుక అలాంటి మాటలు నిజమే సహజంగా మాట్లాడటం, కానీ అది సరైనది కాదు అని ఈ కాలంలో మన హృదయాలను సరిచేసుకునే హెచ్చరిక. మరి ఉద్రిక్తంతో మనం ఎట్లాంటి ప్రార్థన చేసినా అది జవాబు రాదు. అసలు ఆ దేవుడు అది విననే వినడు. కాబట్టి మనము చేసే ప్రార్థన హృదయపూర్వకంగా ఉండాలని మనం నేర్చుకున్నాము ప్రార్థన ద్వారా. పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు నాయన. మరి దురుద్దేశంతో ప్రార్థిస్తే అస్సలు ఆయన మనల్ని దగ్గరికి గెటౌట్ అంటాడు. కాబట్టి ఆయన పాదాలు పట్టుకొని ఆయన పాద సన్నిధిలో అనేక అంశాలను లేవనెత్తి ప్రార్థించినప్పుడు మంచి మనస్సుతో, హృదయానుసారంగా, యథార్థ హృదయంతో ఆయన దగ్గర మనం ప్రార్థిస్తే ఖచ్చితంగా జవాబు వస్తుంది అని ఆయన స్పష్టంగా మనతో మాట్లాడిన దేవునికి కోట్లాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన. మరి ఇంకొక మాట ప్రభా, నిజమైన తండ్రి, నీ హృదయము అటు ఇటు చూస్తూ, నీ హృదయము మరి చెడ్డ తలంపుల వైపు పరిగెత్తుతూ పెదవులతోటి మాత్రమే వాడుక భాషతోటి ఇష్టానుసారంగా ఆయన ప్రార్థిస్తే అసలు ఆయన లెక్కలోనే మనం ఉండము. ఇది జ్ఞాపకం చేసుకోవాలని ఆయన
వ్యాధి కలిగినటువంటిదంట. మరి మోసం చేసే మన హృదయము, వ్యాధి లాంటి మన హృదయాన్ని మరి అది పక్కకు పెట్టి పెదవులతో ఇష్టానుసారంగా ప్రార్థిస్తే అది సరైన ప్రార్థన కాదని ప్రభా కృతజ్ఞతాస్తుతులు. ఆయన ప్రభా నిజమే నా తండ్రి, శ్రమలు వచ్చిన అడంతరాలు అవరోధాలు ఎన్నున్నా అవి నీ ప్రణాళికలో ఉంటూనే ఉండాలి. వాటి నుంచి నలగగొట్టబడి హృదయము ఎంతో వేసారి చెందినప్పుడు నువ్వు చక్కటి ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవుడు తండ్రి. అలాంటి సమయం కోసం, అట్లాంటి వాతావరణం కోసం ప్రభా, మరి వాటన్నిటి కోసం ఎదురు చూసే వారిగా మేము ఉండుటకు మీరు సహాయం చేయండి ప్రభా. ఇచ్చినటువంటి హెచ్చరికలన్నీ ప్రభా, మేము వాటిని వ్యతిరేకంగా ఏవేవైతే మా జీవితంలో ఉంటున్నావో అవన్నిటినీ వ్యతిరేకిస్తూ సరైన మార్గంలో, యథార్థమైన మార్గం, హృదయానుసారంగా ఆయనను ఆరాధించాలని ప్రార్థన చేస్తూ మరి అనేక అంశాలను మనము అందిన ప్రార్థనలో ఎత్తిపట్టాలని ప్రార్థన చేస్తూ ఈ సార్వత్రిక సంఘము ఆయన మరి ఏ ప్రణాళికతో నీ ముందు ఉంటుందో ప్రభా, ప్రణాళికను నెరవేర్చండి. ఎవరైతే అనారోగ్యంతో ఇబ్బందులతో బాధపడుతూ ఉంటున్నారో ప్రభా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉండగా ప్రభా సహాయం చేయమని, అమ్మగారు చేసినటువంటి తలాంతులను బట్టి వందనాలు, స్తోత్రాలు. తన పరిచర్య ఇంకా విస్తరించుటకు మీరు సహాయం చేయమని, కృప చూపమని, ఆయన మేలు చేయగలరని, అనేక అవసరాలు అక్కర్లను మీరు తీర్చమని, మేలు చేయగలరని ప్రభా. ఈ అవకాశము నాయన, ఈ వాక్యం వినే భాగ్యము నాయన, సంఘంతో కూడి ప్రార్థించే ఈ యొక్క భాగ్యాన్ని ఇచ్చిన దేవానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన మీరే తోడుగా ఉండి కృప చూపి బలపరిచి సహాయము చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి అడుగు వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన. మీ పాదములకు వేలాది కోట్ల ఏదైతే మిస్గా ఉందో దాన్ని సరిచేయండి, సహాయం చేయండి. లీడ్ చేస్తూ కార్యక్రమాన్ని ఎంతగానో ప్రయాసపడుతున్న బిడ్డ సంధ్యామ్మ గారి కోసం విజ్ఞాపన చేస్తున్నాను. బిడ్డ టైఫాయిడ్ జ్వరంతో ఉండి కూడా ఈ ప్రోగ్రామ్ ను నడిపిస్తా ఉంది. జ్ఞాపకం చేసుకోండి. తన త్యాగమును, తన సమర్పణను, తన కమిట్మెంట్ గుర్తు పెట్టుకుంటే ఒకసారి ఆ బిడ్డను ముట్టి స్వస్థపరిచింది. ఆ బిడ్డ ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు అయినప్పటికీ ఈ వాక్యంలో నీ ప్రార్థనలు పనులు సాగుతుంది. ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకుని ఎత్తి పట్టున్నాను. ఆ టైఫాయిడ్ జ్వరం యేసు నామములో తీసేయండి. వందనాలు తండ్రి. అదేవిధంగా ఈ సహోదరులకు అప్రాధికారు వెనకలాలకు తండ్రి గాయం ఉంటుందండి. ఆ బిడ్డ అవసరాలన్నీ తీర్చండి. ఆ బిడ్డను స్వస్థపరచండి. అదేవిధంగా మా ప్రియ సహోదరికి గ్రేసత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. తన ల్యాండ్ విషయంలో నాయన మీరు ఒక అద్భుతం చేయండి. మీ చిత్తం, మీ ప్రణాళిక ఎట్లా ఉందో మరి దాన్ని మీరు నిర్వర్తించండి. మీరు కాక ఎవరు చేయరు. అందరినీ మీరే చేయాలి. బిడ్డ యొక్క మనసు నెమ్మది దయచేయండి, ప్రశాంతత దయచేయండి, దయా కార్యము దయచేయండి. ఆ బిడ్డ జీవితంలో ఎన్నో వాక్యాలు, ఎన్నో ఉపవాసాలు, ఎన్నో ప్రార్థనలు దాని వెనకాల ఉంటుంది. డాడీ ఒక్కటి కూడా వ్యర్థం పోవద్దు. ప్రతి ప్రార్థనకు మీరు జవాబు ఇవ్వాల్సింది డాడీ. మీ పాదాలు పట్టుకుంటూ ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోమని, ఈ రోజు నాయన జూమ్లోకి మరి రాలేకపోయిన బిడ్డలను అయ్యా మా సహోదరులను లలితమ్మని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటారు. మరి అయ్యా మరి ఒకవేళ నాయన పేర్లు నాకు తెలియకపోవచ్చు నాయన, ఎంతమంది బిడ్డలైతే పాల్గొన్నారు, ఎంతమంది ఆశతో నాయన నీ స్వరాన్ని ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి వారి కుటుంబాలను ఆశీర్వదించి వారి అవసరాలు తీర్చి, సేవకులైతే వారి పరిచర్యను దీవించి, విశ్వాసులైతే వారి కుటుంబాలను అయ్యా వారి సంఘాలు అయ్యా వారి వెళ్తున్న సంఘాన్ని దీవించండి. వారి సమస్యలు విడుదల చేయండి. కార్యము జరిగించండి. నీ పాదపతి ఇంతవరకు మమ్మల్ని కూడా నడిపించినావు. ఇక ముందు కూడా మీరే నడిపిస్తారని నమ్ముచు నా ప్రభునతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి. ఆశీర్వాదం ఇవ్వండి.